ఈ వీడియో బీటెక్ ఈసీఈ స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది అనమాట. ఈసీఈ అయిపోయిన తర్వాత ఏం చేయాలి, ఎటు వెళ్తే మాకు మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ఈసీఈ తీసుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది. సో డీటెయిల్గా కంప్లీట్గా ఎండ్ టు ఎండ్ డిస్కస్ చేద్దాం. మీ వీడియోని ఎండ్ వరకు చూసిన తర్వాత మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక వివరాలకు వెళ్దాం. హాయ్ వివర్స్, వెల్కమ్ టు వివర్స్ మీడియా. నేను మీ మహేష్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ మనకి మెయిన్గా కోర్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ అని చెప్తుంటారు. మనకి ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అనే 2 టెక్నాలజీస్ని కలిపి ఉంటుందన్నమాట. సో మనం ఏ టెక్నాలజీస్కి అదే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ బోత్ కూడా డిస్కస్ చేద్దాం. మెయిన్గా ఈసీఈ తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏంటి, జాబ్ రోల్స్, ఎగ్జామ్స్, శాలరీస్ అండ్ కంపెనీస్ హైరింగ్ అనేది కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సో ముందుగా కోర్ సెక్టార్స్ అంటే ఎలక్ట్రానిక్ సెక్టార్, ఆ తర్వాత కమ్యూనికేషన్ సెక్టర్ గురించి డిస్కస్ చేద్దాం. కోర్ సెక్టర్ అయిన ఎలక్ట్రానిక్ సెక్టర్ పరంగా మీకుండే జాబ్ రోల్స్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్స్ డిజైన్ ఇంజనీర్ అంటే ప్రొడక్ట్స్ డిజైన్ చేయడం అండ్ డెవలప్మెంట్ చేయడం. అలాగే ఎంబెడెడ్ సిస్టమ్స్ ఇంజనీర్ అంటే మైక్రో కంట్రోల్డ్ బేస్డ్ సిస్టమ్ డెవలప్మెంట్. పీసీబీ డిజైనర్ అంటే సర్క్యూట్ బోర్డ్ లేఅవుట్ డిజైన్ చేసేవాళ్ళు. విఎల్ఎస్ఐ డిజైన్ ఇంజనీర్, చిప్ లెవెల్ డిజైన్ అండ్ డెవలప్మెంట్. ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్ అంటే మెజర్మెంట్ అండ్ కంట్రోల్ సిస్టమ్స్ మెయింటెనెన్స్. ఏమేమి కంపెనీస్ హైర్ చేస్తాయి ఈ రోల్స్ అంటే ఇంటెల్, క్వాల్కమ్, టెక్సాస్ ఇన్స్ట్రుమెంట్స్, బోష్, శాంసంగ్, హనీవెల్ ఎక్సెట్రా. శాలరీస్ ఎలా ఉంటాయి అంటే స్టార్టింగ్ శాలరీ 3 lakhs to 8 lakhs పర్ యానం ఉంటుంది. అండ్ మిడ్ లెవెల్ వాళ్ళకి 8 to 12 lakhs ఆర్ 18 lakhs అలా ఉంటుంది అనమాట. ఇక మీకు వచ్చే ఎక్స్పీరియన్స్ బట్టి వేరీ అవుతూ ఉంటుంది. అండ్ సీనియర్ లెవెల్కి అయితే అబౌవ్ 20 lakhs ఉంటుంది అనమాట. మనకి గ్రోత్ విషయానికి వస్తే స్కోప్ ఫర్ ఇన్నోవేషన్ ఇన్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ డివైజెస్ అండ్ ఇండస్ట్రియల్ ఆటోమేషన్. ఇకపోతే కమ్యూనికేషన్ సెక్టార్ పరంగా మనకి ఉండే జాబ్ రోల్స్ టెలికామ్ ఇంజనీర్, డిజైనింగ్ అండ్ మెయింటైనింగ్ టెలికామ్ నెట్వర్క్స్, ఆర్ఎఫ్ ఇంజనీర్, ఆప్టిమైజేషన్ ఆఫ్ వైర్లెస్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, నెట్వర్క్ ప్లానింగ్ ఇంజనీర్, planning and implementation of network infrastructure, satellite communication specialist, working with satellite data transmission systems. ఏమేమి కంపెనీస్ హైర్ చేస్తాయి అంటే ఎయిర్టెల్, జియో, బిఎస్ఎన్ఎల్, నోకియా ఎక్సెట్రా. శాలరీస్ ఎలా ఉంటాయి అంటే ఫ్రెషర్స్కి 3 to 7 lakhs ప్యాకేజ్ ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ ఆర్ మిడ్ లెవెల్ డిస్కస్ చేసినట్లయితే మిడ్ లెవెల్కి 8 to 15 lakhs మరియు ఎక్స్పీరియన్స్డ్కి అదే సీనియర్ లెవెల్కి అబౌవ్ 12 lakhs ఆ 13 lakhs ఉంటుంది అనమాట. గ్రోత్ ఎలా ఉంటుందంటే మ్యాసివ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనకి ఇప్పుడు 5G నడుస్తుంది, ఆ తర్వాత నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళిపోతాం. అలాగే ఐఓటీ అండ్ బ్రాడ్బ్యాండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా చాలా ఫ్యూచర్ ఉంటుంది అనమాట. ఇకపోతే సెమీ కండక్టర్ ఇండస్ట్రీ. సో ఈ సెమీ కండక్టర్ ఇండస్ట్రీ పరంగా ఏమేమి జాబ్స్ ఉంటాయి అంటే ఏఎస్ఐసి డిజైన్ ఇంజనీర్, కస్టమ్ చిప్ డిజైన్ ఫర్ వేరియస్ అప్లికేషన్స్, ఎఫ్పిజిఏ డెవలపర్, ఫీల్డ్ ప్రోగ్రామబుల్ గేట్ అరే డెవలప్మెంట్, సెమీకండక్టర్ ప్రాసెస్ ఇంజనీర్ ఓవర్సీయింగ్ సెమీకండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్రాసెస్. ఏమేమి కంపెనీస్ హైర్ చేస్తాయి అంటే మైక్రాన్, బ్రాడ్కామ్, ఏఎండి, నివిడియా, ఇంటెల్ ఎక్సెట్రా. యావరేజ్ శాలరీస్ ఎంట్రీ లెవెలే 5 to 10 lakhs ఉంటాయి, మిడ్ లెవెల్ 15 lakhs అండ్ సీనియర్ రిసోర్సెస్కి అయితే 25 to 30 అబోవ్ ఉంటుంది. ఎన్ని కొన్ని ల్యాక్స్ యావరేజ్ ప్యాకేజ్ అండి, కంపెనీ టు కంపెనీ వేరీ అవుతూ ఉంటాయి. గ్రోత్ ఎలా ఉంటుంది అంటే ఎవర్గ్రీన్ డిమాండ్ డ్యూ టు చిప్ షార్టేజెస్ అండ్ న్యూ టెక్ రిక్వైర్మెంట్స్. ఇకపోతే ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ సైడ్ వెళ్ళాలి అనుకున్నట్లయితే రోబోటిక్స్ ఇంజనీర్, డిజైనింగ్ రోబోటిక్ సిస్టమ్స్, ఆటోమేషన్ ఇంజనీర్, ఇంప్లిమెంటింగ్ ఆటోమేటెడ్ ప్రొడక్షన్ లైన్స్. ఏమేమి కంపెనీస్ ఉన్నాయి అంటే సిమెన్స్, ఏబిబి, హనీవెల్ ఎక్సెట్రా. యావరేజ్ ప్యాకేజ్ 4 to 10 lakhs ఫర్ ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ వేరీ అవుతూ ఉంటుంది, మనం ప్రిడిక్ట్ చేయలేం. ఎందుకంటే ఆటోమేషన్ రోబోటిక్స్ అది వేరు సెక్టర్, వేరు అనమాట. హ్యూజ్ డిమాండ్ ఉంటుంది, చాలా తక్కువ మంది తీసుకుంటూ ఉంటారు. ఇకపోతే కోర్ సైడ్ కాదు, ఐటీ అండ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలి అంటే ఏమేమి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే ముందుగా ఈసీ గ్రాడ్యుయేట్స్ ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పైన సి, పైథాన్, జావా వీటి మీద కొంతైనా సరే అవగాహన ఉండాలి. అండ్ అనలిటికల్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా ఉంటే చాలా బెస్ట్. ఇకపోతే జాబ్ రోల్స్ ఏమేమి ఉంటాయంటే సాఫ్ట్వేర్ డెవలపర్, బిల్డింగ్ సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, data analyst, analyzing large data sets to extract insights, cyber security specialist, AI and ML engineer. Top companies Infosys, TCS, Wipro, Accenture, HCL, Google, Microsoft. Average salaries 3.5 lakhs to 10 lakhs per annum.
అండ్ మిడ్ లెవెల్ 10 lakhs to 20 lakhs per annum అండ్ సీనియర్ లెవెల్ 30 to 40 అబోవ్. ఇక్కడ ఖచ్చితంగా మీరు ఏదైనా మీరు తీసుకునే టెక్నాలజీని బట్టి ఆ టెక్నాలజీ ఎంతో కొంత మీకు నేర్చుకుంటే బాగా హెల్ప్ అవుతుంది. కొన్ని కంపెనీస్ ఏంటంటే మీరు ఫ్రెషర్స్ కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు హైర్ చేసుకొని ఆ టెక్నాలజీని మీకు నేర్పించి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. కానీ మీకు ఖచ్చితంగా ప్రోగ్రామింగ్ పరంగా కొంత నాలెడ్జ్ ఉంటే హెల్ప్ అవుతుంది. ఇకపోతే అదర్ టెక్నాలజీస్ ఐఓటీ పరంగా కూడా మీకు వెళ్ళొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ సపరేట్గా వెళ్ళొచ్చు అనమాట. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్ అని, డీప్ లెర్నింగ్ స్పెషలిస్ట్ అని ఉంటాయి. క్లౌడ్ కంప్యూటింగ్ ఇంజనీర్ మరియు డెవాప్స్ ఇంజనీరింగ్ కూడా మీరు వెళ్ళొచ్చు. ఇకపోతే గవర్నమెంట్ సెక్టార్ కింద వెళ్ళాలి అనుకున్నట్లయితే పిఎస్యూస్ ఉంటాయి, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. సో మీరు ఖచ్చితంగా ఎగ్జామ్స్ ఉంటాయి, గేట్ ఎగ్జామ్ అని, లేదంటే ఈసీ వాళ్ళ కోసం బిహెచ్ఎల్, ఇస్రో, డిఆర్డిఓ, బెల్, ఐఓసిఎల్ ఎగ్జామ్స్ క్వాలిఫై అయ్యి మీరు సెలెక్ట్ అవ్వాలన్నమాట. మీకు ఇందులో వచ్చే జాబ్ రోల్స్ డిజైన్ ఇంజనీర్, సైంటిస్ట్ బి, మెయింటెనెన్స్ ఇంజనీర్ ఉంటాయి. యావరేజ్ శాలరీస్ ఫర్ ఫ్రెషర్స్కి 5 to 10 lakhs మీకు శాలరీస్ ఉంటాయి అనమాట. అలాగే ఇవి కాకుండా ఇంకా అదర్ గవర్నమెంట్ జాబ్స్ ఏముంటాయి అంటే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామ్ ఉంటుంది హై ర్యాంకింగ్ గవర్నమెంట్ ఇంజనీరింగ్ రోల్స్కి. అలాగే జూనియర్ ఇంజనీర్ అంటే టెక్నికల్ రోల్స్ ఇన్ డిపార్ట్మెంట్ లైక్ పీడబ్ల్యూడి, సిపిడబ్ల్యూడి ఎక్సెట్రా. రైల్వే రిక్రూటింగ్ బోర్డ్, రైల్వే సిగ్నల్ అండ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్లో ఉంటాయి. అలాగే డిఫెన్స్ రీసెర్చ్, వర్కింగ్ విత్ డిఆర్డిఓ అండ్ ఇస్రో ఫర్ అడ్వాన్స్డ్ R&D. హైయర్ ఎడ్యుకేషన్ చేసుకుంటాను అంటే మీకు ఎంటెక్ ఆర్ ఎంఎస్కి ఇక్కడ కూడా మీకు ఇండియాలో అయితే గేట్ ఎగ్జామ్ అండ్ అదేవిధంగా అబ్రాడ్ వెళ్ళాలంటే డిఫరెంట్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. అక్కడ మీరు విఎల్ఎస్ఐ డిజైన్ కానీ, ఎంబెడెడ్ సిస్టమ్స్ కానీ, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, రోబోటిక్స్ కానీ, ఏఎన్ కానీ ఏదో ఒక బ్రాంచ్ తీసుకొని మీరు ఎంటెక్ ఆర్ ఎంఎస్ చేయొచ్చు. కాకపోతే ఎంటెక్ ఆర్ ఎంఎస్ కాదు, ఎంబీఏ చేయాలనుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. ఎంబీఏ కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. సో స్కాట్, జీమాట్ ఎక్సెట్రా ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అవి రాసుకొని మీరు కూడా ఎంబీఏ చేయొచ్చు. సో బీటెక్ కదా ఎంబీఏ చేయకూడదు అంటే కాదు, చేసుకోవచ్చు. ఈసీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు, ఏ బ్రాంచ్ అని చేసుకోవచ్చు. ఇంకా అలా వద్దు నేను ఓన్గా చేయాలనుకుంటే మీకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేయాలనుకున్నా, స్టార్టప్స్ పెట్టాలనుకున్నా సరే మీకు నచ్చిన ఫీల్డ్ మీరు తీసుకోవచ్చు. కానీ మీరు చదువుకుంది ఎంతో కొంత ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది, నేను బాగా చదువుకున్నాను అంటే వాటి పరంగా మీరు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ చేస్తే హెల్ప్ అవుతుంది. లేదు అసలు వేరే సెక్టార్కి వెళ్ళిపోతానంటే అది మీ ఇష్టం. ఇకపోతే నా నుంచి ఏదైనా స్మాల్ అడ్వైస్ కావాలనుకుంటే మీకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు అండ్ ఖచ్చితంగా జాబ్ చేయాలని ఉంది, నాకు హైయర్ ఎడ్యుకేషన్ వద్దు, బట్ నాకు ఎక్కడ జాబ్స్ రావట్లేదు, ఏం చేయాలన్నప్పుడు మీరు ఇంటర్న్షిప్స్ ట్రై చేయండి. సో అక్కడ మీరు రియల్ వరల్డ్ ఎక్స్పీరియన్స్ కోసం ఇంటర్న్షిప్స్లో పని చేయండి. సో అలా పని చేయడం వల్ల మీకు ఎక్కువ అర్థమవుతుంది అండ్ మీకు క్లారిటీ వస్తుంది అటు వెళ్ళాలా వద్దనేది కూడా. సో అలా ట్రై చేయండి. చాలా ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి అండ్ వాటి పరంగా మీకు అప్డేట్స్ కావాలని సరే మన వాట్సాప్ ఛానల్ మీకు అప్డేట్ చేస్తాను. అండ్ అదేవిధంగా మీరు ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ చేసినప్పుడు మీకు అర్థమై ఉంటుంది, అరే ఈ ప్రాజెక్ట్ బాగుంది కదా, ఇంకొంచెం ఇన్డెప్త్కి వెళ్తే బాగుండేది అని. కానీ నేను ఫ్రెండ్స్ ప్రాజెక్ట్స్ పరంగా కానీ ఐడియాస్ ఉంటాయి, వాటి పరంగా కూడా మీరు థింక్ చేసుకొని ఎటు సైడ్ వెళ్ళాలో కూడా మీరు డిసైడ్ అవ్వచ్చు. మీరు రైట్ డెసిషన్ తీసుకోండి, ఎందుకంటే కెరియర్ టర్నింగ్ పాయింట్ ఇక్కడే అనమాట. సో 1కి 4 సార్లు ఆలోచించుకొని 4 సజెషన్స్ తీసుకోండి తప్ప వాళ్ళ నిర్ణయాలనే మీ నిర్ణయంగా తీసుకోవద్దు. అర్థం చేసుకోండి, సజెషన్స్ మాత్రమే తీసుకోండి. ఓకే, ఫైనల్ డెసిషన్ మీదే. కానీ మీ డెసిషన్ వేరే వాళ్ళు తీసుకొని ఆ డెసిషన్ మీరు మటుకి అమలు చేయవద్దు. నాకు నచ్చింది నీకు నచ్చకపోవచ్చు, నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు. నాకు నచ్చిన సైడ్ చెప్పి గవర్నమెంట్ సైడ్ వెళ్ళమ్మా బాగుంటుంది, నేను చేయలేకపోయాను నువ్వు చెయ్యి అని అంటే మీరు చేయొద్దు. ఎందుకంటే నా పరిస్థితి వేరు, నీ పరిస్థితి వేరు. గవర్నమెంట్ సైడ్ వెళ్ళాలంటే ఏంటి, అక్కడ ఏముంది, అక్కడ ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలి అన్నీ తెలుసుకోండి. వాళ్ళు చెప్పారని మీరు చేయొద్దు. నా పాయింట్ మీరు అర్థం చేసుకోండి దయచేసి. మళ్ళీ ఏం చెప్తున్నా అంటే కెరియర్ పరంగా మన ఇండియాలో 60% పేరెంట్స్ ఇంకొకరు రుద్దితే వెళ్తున్నాం మనం. ఖచ్చితంగా వాళ్ళు రుద్దాలి, కానీ వాళ్ళు మనకి సజెషన్స్ మాత్రమే ఇవ్వాలి. లైక్ బిర్యానీ తింటే ఏంటి, అదే చికెన్ బిర్యానీ తింటే ఏంటి, మటన్ బిర్యానీ తింటే ఏంటి, ఇంకో బిర్యానీ తింటే ఇంకో బిర్యానీ తింటే ఏంటి, దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ అన్నీ వాళ్ళు మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. అరే చికెన్ మన చెప్తారు, అరే చికెన్ తినొద్దురా మటన్ తిను, అది 45 days 50 daysలో వచ్చేస్తుంది చికెన్, అంత ఇంజెక్షన్స్ ఇస్తారు, వద్దు, మటన్ అయితే బెస్ట్ అని చెప్తారు. కొంతమంది మటన్ అని చెప్తారు, అరే మటన్ సరిగా అరగదురా వద్దు ఫిష్ తినని చెప్తారు. కొంతమంది ఇంకోటి చెప్తారు, నా బాడీ కండిషన్ బట్టి, నాకు ఇంట్రెస్ట్ని బట్టి, నాకు తినాలనిపించిన దాన్ని బట్టి తినాలి, కానీ వీళ్ళు చెప్పింది కూడా నేను పరిగణలోకి తీసుకోవాలి. అలానే మీరు కూడా ఒక రైట్ డెసిషన్ తీసుకోండి అనేది నా మెయిన్ ఉద్దేశం. అందుకే వీడియో ఇంత డీటెయిల్గా మీకు డిస్కస్ చేశాను. మీకు ఇంకా ఈ వీడియో ఇంకా ఇన్డెప్త్గా పలానా టాపిక్ మీద కావాలంటే చెప్పండి, ఖచ్చితంగా చాలా క్లియర్గా నేను తెలుసుకొని మీకు అప్డేట్ చేస్తాను.
ఎందుకంటే నేను సింపుల్ గా వీడియో చేయంగా రీసెర్చ్ చేస్తాను, చేసి మీకు వీడియోస్ అనేవి అందిస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.